మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ లెంటు దిన ధ్యానంలో భాగంగా 31వ రోజున బరబ్బా అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని మాటలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఈ బరబ్బా ఎవరైనా కనుక మనం ఆలోచించినట్లయితే బరబ్బను గురించినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తికులు వారి యొక్క 4 సువార్తలలో రాసి ఉన్నారు. పరిశుద్ధుడైనటువంటి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 15 నుంచి 26 వరకు గల దేవుని వాక్యంలోను, పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయము 6 నుంచి 15 వరకు గల దేవుని వాక్యంలోను, పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 18 నుంచి 25 వరకు గల దేవుని వాక్యంలోను, పరిశుద్ధుడైనటువంటి యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము 40వ వచనములోను బరబ్బను గురించినటువంటి మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ బరబ్బా ఎవరైనా కనుక మనం పరిశీలించినట్లయితే యేసు ప్రభు వారు సిలువ వేయబడుతున్నటువంటి ఆ దినములలో రోమా ప్రభుత్వం చేత బంధింపబడి ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి బందిపోటు దొంగగా బరబ్బా అక్కడ ఉండి ఉన్నాడు. నాటి దినములలో పస్కా పండుగ రోజున ఒక ఖైదీని విడుదల చేసేటువంటి ఆచారము వారికి ఉన్నది కాబట్టి పొంతి పిలాతు యేసు ప్రభు వారిని ఈ కారణం చేత ఏ విధంగా అయినా విడుదల చేయాలనేటువంటి ఉద్దేశంతో యేసు ప్రభు వారిని మరియు బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బను వారి ముందు ఉంచి ఇద్దరిలో ఎవరిని విడుదల చేయాలని ఆయన వారిని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అధికారులు, జనము అంతా కూడా బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బనే మాకు విడుదల చేయండి, మరి యేసు ప్రభు వారిని సిలువ వేయమని వారు కేకలు వేసినటువంటి విధానము మనకు ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారితో సిలువ వేయబడినటువంటి 2 దొంగలతో పాటు ఈ బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బ కూడా సిలువ వేయబడాల్సి ఉన్నది. కానీ అతనికి బదులుగా యేసు ప్రభు వారిని సిలువ వేసినటువంటి విధానం మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన మన ప్రతిరూపమై ఉన్నాడు, ప్రతిబింబమై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనము గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ బందిపోటు దొంగ నాడు సిలువ వేయబడాల్సి ఉండగా అతనికి మారుగా యేసు ప్రభు వారు ఏ విధంగా అయితే సిలువ ఎక్కి ఉన్నాడో, నేడు మనము పాపము చేసి మన యొక్క పాపముల చేత చావాల్సి ఉంటుండగా మనకు బదులుగా మన యొక్క పాప దోష శిక్ష అంతటిని యేసు ప్రభువారు ఆ సిలువలో భరించి ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ యొక్క సంగతి ద్వారా మనందరం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనములో మనం ఇంకను పాపులమై ఉండగా మన యొక్క పాపముల నిమిత్తము యేసు ప్రభువారు సిలువలో మరణించి ఉన్నారనేటువంటి వాక్యము మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే మనందరము మన యొక్క పాపముల నిమిత్తము చనిపోవాల్సి ఉండగా ఆ యొక్క శిక్ష అంతటిని యేసు ప్రభు వారు సిలువలో భరించినటువంటి విధానము మనం యొక్క లెంటి దినములో బరబ్బా యొక్క అంశం ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మనము అంత శిక్షను మన యొక్క నరకములో కాలిపోవాల్సి ఉంటుండగా ఆ శిక్ష అంతటిని భరిస్తూ ఉన్నాడు. నాటి ఆ యొక్క సిలువ ఆ యొక్క శ్రమలన్నింటినీ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభు వారితో పక్కనున్నటువంటి ఆ యొక్క 2 దొంగల యొక్క కాళ్ళు విరగొట్టినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క పరిస్థితి బరబ్బ కూడా ఉండి ఉండాలి. కానీ ఆ పాప దోష శిక్ష అంతటిని యేసు ప్రభు వారు భరించినటువంటి విధానము మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనము గ్రహిస్తూ ఉన్నాం. నాడు ఆ యొక్క కార్యము ద్వారా బరబ్బ ఫ్రీగా విడుదల పొంది ఉన్నాడు. ఆయన ఫ్రీ అయిపోయాడు ఆ యొక్క చెరసాలలో నుంచి, ఆ దోషం అంతటి నుంచి ఆయన విడుదల పొంది ఉన్నాడు. నేడు కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి ద్వారా మనందరం కూడా మన యొక్క పాపముల వలన రావాల్సినటువంటి శిక్ష అంతటి నుంచి మనము విడుదల పొంది ఉన్నామనేటువంటి సత్యమును గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్య భాగము మీకు అర్థమైందని నేను భావిస్తూ ఉన్నాను. బరబ్బ వలె చావాల్సినటువంటి మనలను యేసు ప్రభు వారు మన యొక్క శిక్ష అంతటిని ఆయన భరించి ఆయన మనలను విడుదల చేసి ఉన్నాడనేటువంటి సత్యమును గ్రహించవలసి ఉన్నది. అందరూ తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ యొక్క వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవా, మా దోష శిక్ష అంతటిని నాడు బరబ్బా యొక్క శిక్ష అంతటిని మీరు భరించి ఏ విధముగా అయితే
బరబ్బను విడుదల చేసి ఉన్నారు. తండ్రి, మా యొక్క దోష శిక్ష అంతటిని కూడా మీరు భరించి మమ్మలను విడుదల చేసినటువంటి విధానం బట్టి మీకు వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇట్టి గొప్ప కార్యమును మేము నిర్లక్ష్యము చేయక తండ్రి, ఈ యొక్క గొప్ప శిలువ శక్తిని మేము పొందుకున్న వారమై ఈ లోకమంతటిని, ఈ లోకములో ఉన్న పాపమంతటిని జయించడానికి మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.